తెలంగాణ మొత్తం ఎన్నో పార్టీ ఆఫీసులు అన్ని ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినట్టు చెబుతారు. హైదరాబాద్లో ఓపెన్ చేశాడు. ఓకేనా, ఒక సిటీలో ఓపెన్ చేశాడు. దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద సిటీ, ఆ పెద్ద సిటీలో ఓపెన్ చేశాడు. రీసెంట్గా నేను సభ పెట్టుకుంటానంటే ఆ రోజు అవతరణ దినోత్సవం కాబట్టి గొడవలు అవుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ వాకౌట్ చేసింది. దాని గురించి గుచ్చి ప్రశ్నలు వేశాడు మా రేవంత్ అన్నని. కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఎవడొచ్చి ఏం చేసినా ఏం లేదు, పెట్టుకోమని అందరూ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు మా కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టాల అంటే అందరూ పెట్టుకోవచ్చు, దానిలో తప్పేముంది? ఎక్కడ ఎవడైనా పార్టీ పెట్టుకోవచ్చు, దమ్ముండాలి అంతే. పెట్టుబడి పెట్టే దమ్ముండాలి, కార్యకర్తలను చేర్చుకోవాలి. అయితే ఏంటంటే పక్క రాష్ట్రం వాళ్ళు కాకుండా ఇక్కడ వాళ్ళని తయారు చేస్తే ఆ పార్టీకి ఒక పట్టుదల ఉంటుంది, ఒక ఆదర్శంగా ముందుకెళ్ళిద్దని నేను అంటాను. ఇదే టైం చేయడం అంటే ఇంకా ఎలక్షన్ చాలా టైం ఉంది కదా. ఎవరన్నారా ఎలక్షన్ టైం ఉందని? రాబోతున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్లో నెల 2 నెలలోనా. మరి నిలబడాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. మీటింగ్లు పెట్టాలి, తయారు చేయాలి, క్యాండిడేట్ని అందరం తయారు చేసుకోవాలి కదా. మరి ఇప్పటికే లబోదిబో అంటున్నారు, ఏదో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నట్టు. ఆయనకేం అవసరం? డిప్యూటీ సీఎం ఆయన ఆంధ్రాకి, ఆయన చూసుకుంటాడు. అక్కడ పార్టీ పరంగా చూస్తున్నాడు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అడుగుతున్నారు మేము నిలబడతామని. ఇక్కడ ఉన్న పార్టీలో సరైన సపోర్ట్ లేక తెలంగాణ వాళ్ళకి వాళ్ళు వచ్చి నిలబడతారు, పోటీ చేస్తారు, డబ్బులు ఉండే ఖర్చు పెడతాయి. ఇంకేందా పదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి రావడం ఎలా చూడొచ్చు? పదే తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? నిన్న ఇందాక అడిగింది కూడా అదే కదా, పక్కనే ఉంది తెలుగు రాష్ట్రాలు. అంబటి రాంబాబు కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది, నిరంజన అబ్బాయి కలనీకి వెళ్ళిండు అని కొంచెం కాంట్రవర్సీ మాట్లాడడం జరిగింది. లాంబాబు అంటాం మేము, లాంబాబు అనము. ఆ లాంబాబుని అసలు పట్టించుకోవాల్సిన అవసరం పని లేదు. వైసీపీ ఉంది చూసావా, వైసీపీ జగన్ గారికి ఒక ఏగలాంటాడు. ఆ ఏడున్నా కానీ నాశనమే. నేను వెళ్ళాడు విజయవాడ, పాపం ఎంత బాగా మాట్లాడుతున్నారు జగన్ గారు. మధ్యలో చిట్ట తొంగి చూస్తాం, ఏందా అసలు? ఇంకేమన్నా చెప్పు. చేసే పనులన్నీ పనికి మాలిన పనులు. కుల రాజకీయం చేద్దామని చెప్పేసి ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కులాన్ని ఎవరు దేకట్లేదు. కుల రాజకీయాలు చేద్దామంటే ఎవరు పట్టించుకోవట్లా, అందరూ కలిసిపోయారు. ఇంకేం చేస్తారు? ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉండే తెలంగాణలో నరేంద్ర మోడీ కలిశాడు. సో ఇప్పుడు తెలంగాణలో ఆఫీస్ ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆయన ఆంధ్రాకి డిప్యూటీ సీఎం, కానీ ఒక జనసేన అధ్యక్షుడు. ఆయనకు ఒక పార్టీ ఉంది, ఆయనతో పార్టీ ఉంది. ఆయన హైదరాబాద్లో నివాసం ఉంది. మోడీ గారు ఏదో సభ కోసం వచ్చారు తెలంగాణలో. ముఖ్యంగా ఎవరు గెలిచారు? ముందే వచ్చి పవన్ కళ్యాణ్ గెలిచారా? రేవంత్ రెడ్డి గారినే కలిసింది. ఆయన సభ చూసుకున్నాడు, తర్వాత వీళ్ళిద్దరిని కలిశాడు, ఇంటికి వెళ్ళాడు, పని చూసుకుని వెళ్ళిపోయాడు. మరి దానిలో తప్పు లాగితే ఎట్టాను? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి అందుబాటులో లేనప్పుడు తెలంగాణలో ఏం అందుబాటులో ఉంటుంది? ప్రతిపక్షమే లేదు, అడిగేవాడే లేడు మాకు. ఇంకెందుకు ప్రతిపక్షం లేదా మాకు? మా వాడేం బెంగళూరులో ఉంటాడు, అడిగేవాళ్ళు ఎవరు రారు. అడిగే ఉన్న నలుగురే బూతులు తిడతాం తప్ప ఏమీ రాదు. ప్రతిపక్షం లేకపోతే జనాలకు అందుబాటులో ఉండరా? ఎవరు? నేను అంటుంది అదే కదా, అడిగేవాడు ఎవడు ఉండడే? నువ్వు అడుగుతావా? మరి ఎందుకే ఇప్పటికే కుంగిపోతున్నారు మీ మీడియాల వల్ల. ఎవడొచ్చి మీడియా పెడతాడు, ఎవడు వీడియోలు తెస్తారని లబోదిబో అన్నారు రాజకీయ నాయకులు అందరూ. మీ జగన్ గారు కూడా అంతేగా, పాపం లండన్ 4 సార్లు వెళ్ళేవాడు. మీ పుణ్యం అంటే ఒకసారి కూడా వెళ్ళలేకపోతున్నాడు. అంతా మీ వల్లేనా? ఆ మీడియా వాళ్ళ వల్లనే రాజకీయ నాయకులు నలిగిపోతున్నారు. ఇంకా నలిపోయి మాకండి పాపం వాళ్ళని. పాపం బతకనివ్వండి. వాళ్ళ సొమ్ము కాపాడుకోవడానికి ఏదో రాజకీయంలో ఉంటారు, వాళ్ళని కూడా చంపేస్తామంటారా మీరు? ఆడ దొరికారా మీరు? మాకు అర్థం కాదు. ఆయన వైసీపీ లీడర్ అయ్యా, జనసేన అంటావు నువ్వు. ఆయన వైసీపీ అని మీ జగన్ గారు చెబుతున్నారు, రాంబాబు గారు చెబుతున్నారు, అందరు చెబుతున్నారు. ఈరోజు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు, దాన్ని కూడా రాజకీయం చేయాలని చూడమని. ఆ ఇన్స్పెక్టర్ కావాలని చేశాడని కొన్ని విమర్శలు వచ్చినాయి, ఆయన సస్పెండ్ చేశారు. వాటి మీద కేసు కూడా నమోదయ్యింది. ఇవాళ వెళ్ళి చంద్రబాబు గారిని ఆమెను కలిస్తే కూడా కంపల్సరీగా న్యాయం జరిగింది. జనసేన పార్టీ వర్కౌట్ అవుతారా? గతంలో బరిలోకి వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదు. సో ఏం చెప్పారు, అసలు వర్కౌట్ అవుతుంటారా? బీఆర్ఎస్లో నలిగిపోయిన నాయకులు ఉన్నారు, బీజేపీలో నలిగిపోయిన నాయకులు ఉన్నారు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో నలిగిపోయిన తెలంగాణ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఓన్గా వేరే పార్టీ పెట్టలేరు కాబట్టి జనసేన తరఫున పార్టీ పెట్టించారు. తెలంగాణ వాళ్ళే ఇక్కడ తయారవుతారు, తెలంగాణ నాయకులే జనసేన పార్టీ తరఫున తయారై పైకి వస్తారు. అన్న మొన్నే చెప్పాడన్న రీసెంట్గా, బీజేపీతో పట్టునిది ఆ పార్టీతో చెప్పలేము. ఎలక్షన్ టయానికి బీజేపీ సై అనుకో క్యాండిడేట్ లాగా, ఈ జనసేనలో ఎవడైనా తయారయ్యాడు అనుకో గెట్ క్యాండిడేట్, ఈయన పైకి లేపుతారు. బండి సంజయ్ ఎట్టంటాడు? నీకు తెలుసుగా బండి సంజయ్ ఫస్ట్లో ఏమనుకున్నాం, ఏం చేస్తాను అనుకున్నాం. ఏంది తెలంగాణనే ఊపేశాడు. ఆయన పక్క తెలిపించి రేవంత్ రెడ్డిని గెలిపిలమన్నా మోడీ గారు. తెలంగాణ విభజన సమయంలో టీడీపీ సపోర్ట్ చేయలేదనే కదా అప్పుడు వాళ్ళు టీడీపీ. ఎవరన్నారు టీడీపీ సపోర్ట్ చేయలేదని? ఎవరన్నారు చెప్పు? అందరూ సపోర్ట్ చేయలే. చంద్రబాబు గారు సోనియా గాంధీకి లెటర్ ఇచ్చారు, సోనియా గాంధీ గారు ఇచ్చేశారు. అది తెలియదు ఎవరికి? అందరికీ తెలిసిందే. పార్లమెంట్ తలుపులు మూశారు, అదే చెడ్డ పేరు తెలంగాణకి. తెలంగాణ ఇచ్చారని గర్వంగా చెప్పుకోవడం కాదు, పార్లమెంట్ మూశారు. ఆ పేరు అనేది ఎప్పుడు పోయిద్దో అప్పుడు తెలంగాణ అభివృద్ధి అనేది పరిగెత్తిద్ది. ఇప్పటికి చూస్తున్నాం 10 సంవత్సరాలు అయింది. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? మరి అది చాలా ఉదాహరణ. 20,000 పోస్టులు 20,000 పోస్టులు ఖాళీలు ఉంటే 5,000 వదిలేదు. హోంమంత్రి రేవంత్ రెడ్డి అన్న కిందే ఉంది.
అడిగితే మొన్న చూడరాదు పాపం ఎంతమంది బయటకు వచ్చి అన్నా 20,000 వదులు, అన్నా 20,000 వదులు అని లబోదిబో అంటున్నారు. అలా బాధ చూసేని మీరు మారాలి, మీరు మారరు. ఆంధ్ర వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి జనసేన పార్టీ ఇక్కడ ఆవిర్భవించారని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? బీఆర్ఎస్ పార్టీ తెలుసా నీకు? ఇనయ్యా, బీఆర్ఎస్ పార్టీ తెలుసా నీకు? బీఆర్ఎస్ పార్టీ తెలుసా నీకు? బీఆర్ఎస్ పార్టీ తెలుసా? బీఆర్ఎస్ పార్టీ తెలుసా? బీఆర్ఎస్ పార్టీ విజయవాడలో పెట్టింది కూడా అక్కడ ఉన్న ఆంధ్రులు ఆస్తులు కాపాడుకోవడానికి. మీ తెలంగాణ వాళ్ళకి ఇక్కడికన్నా కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి, తెలుసా నీకు? మరి ఏం తెలుసా మాట్లాడతావు? తెలంగాణ వాళ్ళకి ఆంధ్రాలో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, మీ బీఆర్ఎస్ కి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, కాంగ్రెస్ కి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. మీ తెలంగాణ వాళ్ళందరికీ కొంత ఆస్తులు ఆడానయా? మాట్లాడు మాకు, నువ్వు మాట్లాడతావు చెప్పనా? ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఇంకా చెప్పా కదా మీ బీఆర్ఎస్ ఆస్తులని ఆడే ఉండేనే. నీకు ఆస్తి లేకపోతే నువ్వు వెళ్ళి కొనుక్కో. నీకు వెళ్ళేని ఆస్తి మిస్సింగ్ ఎప్పుడు పట్టుకొస్తాడు మరి పవన్ కళ్యాణ్? అన్నా 40,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ పవన్ కళ్యాణ్. జగన్ గారు అసెంబ్లీకి వచ్చి అడగమనన్నా, బయట వాళ్ళు ఎవరు అడిగితే వేస్ట్. జగన్ గారిని అసెంబ్లీకి వచ్చి అడగమను, అసెంబ్లీకి వచ్చి అడగలేరు మీ జగన్ గారు. ఇంకేం మాట్లాడతారా? జగన్ గారు అడిగితేనే నేను తీసుకొస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎక్కడ చెప్పలేదు కదా. ఏంటది పవన్ కళ్యాణ్ మరి ఎవరు అడగట్లేదు కదా. పోలీసులను అడుగు, హోం మంత్రిని అడుగు. పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతావు? నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతాయా? నువ్వు అడగాల్సిన ఎవరు? హోం మంత్రిని అడుగు, హోం మంత్రిని అడుగు. అది నువ్వు హోం మంత్రిని అడుగు వెళ్ళి. నువ్వు అట్లా ఎట్లా అంటావు? అది రాంగ్ ఇన్ఫర్మేషన్.